పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈనాటి ధ్యానాంశం మరియమాత విశ్వాస జ్యోతి. బైబిల్లో మరియమాత గురించి ఎక్కువ ఆధారాలు లేవు కాబట్టి ఆమెకు అంత ప్రాముఖ్యత ఇవ్వకూడదని ప్రొటెస్టెంట్లు వాదిస్తూ ఉంటారు. అది శ్రీసభలో, అపోస్తలుల బోధనలో, పూర్వవేదంలో వాగ్దానము చేయబడినవి. క్రీస్తులో, క్రీస్తుని శ్రమల, మరణ పునరుత్థానాలలో నెరవేరాయి అనే అంశంపైన ఆధారపడి ఉండేవి. వాటినే వ్రాత రూపంలో పెట్టారు. నూతన నిబంధన కర్తలు మరియమాత గురించి దానికి జోడించడం అప్పట్లో అనవసరమని వారు భావించారు. అది శ్రీసభలో ఒకవైపు యూదుల భయం, మరోవైపు రోమనుల నుండి హింసల భయం, ప్రమాదం ఉండటం కారణంగా మరియమాత గురించి ప్రచారం కొనసాగలేదు. 4వ శతాబ్దంలో క్రైస్తవులు రోమనుల నుండి స్వాతంత్రం పొందిన తరువాత క్రైస్తవ బోధనలలో, ఆరాధనలలో మరియమాతకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభమైంది. అయితే అంతటి దారుణ పరిస్థితులున్న ఆ కాలంలోనే మరియ జన్మము, ఆమె తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసిన తీరు, ఆ తర్వాతే ఆమె ఎలా జీవించింది, ఆమె ఎక్కడ ఎలా మరణించింది, సువార్త గ్రంథాలలో లేనటువంటి తదితర అంశాలపై అపోక్రిఫో గ్రంథాలలో వ్రాయటం మొదలైంది. అంతవరకు మరియమాత గురించి సువార్త గ్రంథాలలో కనపడని విషయాల గురించి చెప్పాలన్న తపన అధికమై అనేక మంది అనేక విధాలుగా మరియమాత గురించి వ్రాయటం మొదలుపెట్టారు. ఈ విధంగా మరియమాతపై ఒకసారి ఉవ్వెత్తున పెల్లుబికిన భక్తిభావం 16వ శతాబ్దంలో ప్రొటెస్టెంట్ల వ్యతిరేకత తర్వాత మరింతగా విజృంభించింది. ఆ తరువాత మరియమాత పలుచోట్ల దర్శనమివ్వటం వల్ల కథోలికులలో అనేక మంది మరియమాత పట్ల విపరీతమైన భక్తిని